రాష్ట్రంలో ప్రభుత్వం 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. రేపటిలోగా ఆయా ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు సరస్వతి మహాలక్ష్మి అమ్మవార్లకు సుప్రభాత సేవ, మంగళ వాయిద్య సేవలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు. జేఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణకు చెందిన విదిత్, సాయి తేజ, అనుష్, దినేష్ రెడ్డిలు 300కు 300 మార్కులు సాధించి 100% పొందారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో జెడ్పీటీసీ నిధుల నుండి మంజూరైన 2 బోరు మోటార్లను జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయోధ్యకు వెళ్తున్న ఆస్థా స్పెషల్ ట్రైన్ను నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు.